అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా రైల్వే కోడూరు జాతర కమిటీ సభ్యుల సూచన మేరకు, వారి అభ్యర్థన మేరకు గంగమ్మకు, ఎందుకంటే నేను పాత బజార్లోనే పుట్టి పెరిగాను. నా చిన్నతనం నుంచి నేను వ్యాపారంగా అభివృద్ధి చెంది, నా కుటుంబం చిన్నతనం నుంచి నాకు పిల్లలు పుట్టేంత వరకు ఆ వీధిలోనే నా బాల్యము, మొన్నటి వరకు ఈ ఇంట్లోకి నేను వచ్చేంత వరకు అక్కడే ఆ వీధిలోనే ఉన్నా. వారితో నాకున్న అనుబంధం అటువంటిది. వారి సూచన మేరకు అమ్మవారికి మా కుటుంబం తరఫున ఒక మంచి నగను తయారు చేయించి అమ్మవారి మెడల్లో దేదీప్యమానంగా వెలిగేటట్లుగా నీ వంతుగా నువ్వు సమర్పించాలని సభాపతన్న, భాస్కర్ అన్న తదితరుల పెద్దలందరూ ఎంతో అభిమానంగా నన్ను కోరడం, అమ్మవారు మనస్ఫూర్తిగా మనసులో నాకు కూడా అదే కోరిక కలిగి నా కుటుంబం అమ్మవారి చల్లని దయ వల్ల దినదిన ప్రవర్తమానమై, మీ అందరికీ తెలుసు చిన్నతనం నుంచి నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా జీవితంలో ప్రతి మలుపు, నా ఎదుగుదలలో ప్రతి సందర్భం కోడూరు ప్రజలకు, మీకు అందరికీ చిరపరిచితమే. అందువల్ల అమ్మవారికి మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు ఒక కానుకను సమర్పించాలని వారి సూచన మేరకు అంగీకరించి యథాశక్తి అమ్మవారికి ఒక నగను తయారు చేయించాను. దాన్ని రేపు అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు సమర్పించబోతున్నాను. నా కుటుంబం, మా బంధుమిత్రుల అందరి సమక్షంలో సంతోషంగా జాతర కమిటీ వారితో పాటు వెళ్ళి అమ్మవారికి ఇప్పుడు నగ సమర్పించుకొని ఆ దీవెనలు, చల్లని దీవెనలు కోడూరు ప్రజల మీద, నా కుటుంబం మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.